మిథున రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి దశమంలో ఉండేటువంటి రాహువు, అలాగే ఈ వారంలో చంద్రుడు మాత్రం కొన్ని రోజుల పాటు అనుకూలించేటువంటి గ్రహంగా ఉంటారు. జన్మకుజుని యొక్క దోషము, వ్యయగురుని యొక్క దోషము, అలాగే ప్రత్యేకించి అష్టమ స్థాన స్థిత రవి, అష్టమ బుధుడు, ఇవి ప్రధానంగా 4 గ్రహాలు కొంత ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఈ వారంతో ఇక గురువు యొక్క వక్రగతి అనుకూలించడం కూడా ఆగిపోతుంది కాబట్టి గురుని యొక్క శుభ ఫలితాలు కూడా తగ్గుముఖం పడతాయి. ఇటువంటి సందర్భంలో మిథున రాశి వారికి కొంత శారీరక శ్రమ ఎక్కువగా కనబడుతూ ఉన్నది. అనగా దుర్దోష శత్రు సంవాద గమనం యథ. ఈ వారంలో ప్రత్యేకించి ప్రయాణాలు ఎక్కువగా ఉండబోతూ ఉన్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలు చేసుకునేటువంటి వారికి, అంటే ఏదైనా సాఫ్ట్వేర్ రంగం కానీ మరో రంగంలో ఉద్యోగాలు చేస్తూ ఉండేటువంటి వారికి స్థానచలనం కలగడానికి గ్రహస్థితి ఉపయుక్తంగా ఉంటుంది. ఒక ప్రాంతాన్ని వదిలిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళడానికి లేదా ఇల్లు మారడానికి కూడా ఈ గ్రహస్థితి కొంత సహకరిస్తూ ఉంటుంది. కాబట్టి స్థానచలనము అనేటువంటిది ఈ వారం ప్రధానంగా చూడవచ్చును. అలాగే కుజుని యొక్క స్థితిగతుల వల్ల కోపము అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రత్యేకించి జన్మ కుజుడు, అష్టమంలో రవి ఉన్నప్పుడు ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి. విద్యుత్తు, అగ్ని ఇటువంటి వాటి వల్ల ఏదైనా ప్రమాదం వాటిల్లడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా విషపూరితమైనటువంటి జంతువులు, 4 కాళ్ళ జంతువులైనటువంటి వీధి కుక్కలు మొదలగు జంతువుల వల్ల కూడా కొంత ఇబ్బంది వాటిల్లేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటివి తారసపడినప్పుడు, అలాగే పదునైనటువంటి వస్తువులను ఉపయోగించేటప్పుడు, వంట చేసేటప్పుడు ముఖ్యంగా స్త్రీలు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండడం ద్వారా ఈ కుజరవులు ఇచ్చేటువంటి ప్రమాదకరమైనటువంటి గ్రహస్థితి నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇందాక చెప్పుకున్నట్టు ఈ వారంలో క్రోధము అధికంగా ఉంటుంది. షార్ట్ టెంపర్తో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడడం చెప్తూ ఉన్నటువంటి సూచన. అలాగే ప్రత్యేకించి ఎవరితోనైనా పెద్దవాళ్లతో వాదన వేయవలసి వచ్చినప్పుడు మిమ్మల్ని మీరు తమాయించుకొని కొంత తగ్గి మాట్లాడుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. అలాగే కుటుంబ సభ్యులతోటి కూడా కొంత వాగ్వివాదాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. తోబుట్టువులతో కానివ్వండి, అన్నదమ్ములతో కానివ్వండి, మాట పట్టింపులకు కూడా ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది. వృత్తి ఉద్యోగాల పరంగా ఇబ్బందులు ఏవి ఉండవు, కానీ కొంత శ్రమ అనేటువంటిది ఎక్కువగా గోచరిస్తూ ఉన్నది. అలాగే ఆర్థిక పరిస్థితులు ఈ వారం నిలకడగానే గోచరిస్తూ ఉన్నాయి. మిథున రాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు సాధించడానికై లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన.